గైస్, నేను మీ ఏడీసీకి. ఈరోజు సండే పొద్దున మనం 9:45కి అయితే లేసాం. సో అలా అయితే బ్రష్ చేసి మనం చిన్నగా టిఫిన్ తినడానికి అయితే బయలుదేరినాం. అలా అయితే మన కాలేజ్ పక్కన ఉన్న టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎగ్ దోశ, నార్మల్ దోశ, వడ, ఇడ్లీ అలా అయితే ఉన్నాయి. మన ఎగ్ దోశ చెప్పైతే 2 ఎగ్ దోశ అయితే కంప్లీట్ చేసాం. సో తర్వాత మళ్ళీ రిటర్న్ రూమ్ కి అయితే బయలుదేరినాం. కాసేపటి తర్వాత అయితే మళ్ళీ రెడీ చేసి తిరుపతికి అయితే బయలుదేరినాం. అలా ఒక్కొక్కేసి తిరుపతికి బయలుదేరినాం. మనకేంటంటే బ్రో, ఇక్కడ తిరుపతిలో కపిల తీర్థం దగ్గర బాగా వాటర్ ఫాల్ టైప్ వస్తుంది. అంటే రెయిన్ పడినప్పుడు బాగా వాటర్ ఫాల్ టైప్ వస్తుంది. ఒకసారి వెళ్ళేసి వద్దాం అన్నారు మా రూమ్. సో అలా అయితే మనం కపిల తీర్థం దగ్గరికి వెళ్తున్నాం. సో అలా కపిల తీర్థానికి అయితే రీచ్ అయ్యాం. చూడండి గైస్ వ్యూ. సో అలా కపిల తీర్థం వ్యూ ఎంజాయ్ చేసి తిరిగి అయితే బయలుదేరి. సో అలా 3 పైన అయిపోయింది. సో మనం తినేసి చిన్నగా షాపింగ్ కి అయితే బయలుదేరినాం. సో ఇలా అయితే షాపింగ్ చేసుకున్నాం. ట్రెండ్స్ కి అయితే వచ్చాం. కానీ మనం అనుకున్నంత అయితే తిరుపతి ట్రెండ్స్ లో అయితే స్టాక్ అయితే ఏం లేదు. ఉన్న దాంట్లోనే మనం దసరాకి అయితే షాపింగ్ చేసుకుని వచ్చేసాం. అలా షాపింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి రూమ్ కి అయితే వచ్చేసాం. అలా కాసేపటి తర్వాత మనం మళ్ళీ ఐరన్ అయితే చేసుకున్నాం. సో ఐరన్ చేసుకుని కాసేపు అలా ఉన్నసరికి మళ్ళీ తినడానికి అయితే కాల్ వచ్చింది. సో మన పేజీలో ఏం పెట్టారని చూస్తే ముక్కలేని చికెన్ మా దాంట్లోనే ఉంటదేమో, కానీ మీ దాంట్లో కూడా ముక్కలేని చికెన్ పెడతా ఉంటే కామెంట్ చేయండి గాయ్స్. మనం రూమ్ కి వచ్చి చూసేసరికి మా ఫ్రెండ్స్ అయితే ఇలా అనుకుంటున్నారు, నాకు పడలేదు, నీకు కూడా పడదు, నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. సో అలా చికెన్ తినడం కంప్లీట్ చేసుకుని అలా బయటకు వచ్చి థమ్స్ అప్ వేసి ఈ రోజు అయితే ఈ సండే అయితే ముగించేసాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.